పొదుపు సంఘాల మహిళలు తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకుని తేనె వ్యాపారంలోకి అడుగులు వేస్తున్నారు. ఐకేపీ అధికారుల ప్రోత్సాహంతో తేనెటీగల పెంపకంలో రాణిస్తున్నారు. జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమ ద్వారా రాయితీపై తేనెటీగల యూనిట్లు మంజూరు చేస్తోంది. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల మహిళలు తొలిసారిగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టి మెరుగైన ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రకృతిలో లభించే అమూల్యమైన సహజ సంపద తేనె. ఆయుర్వేదంలో తేనెను దివ్య ఔషధంగా చెబుతారు. దీని గిరాకీ నానాటికి పెరుగుతూ ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని నిరుపేదలకు చక్కటి ఉపాధినందించే చిన్న తరహా పరిశ్రమగా రూపుదిద్దుకుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈ పరిశ్రమ అభివృద్ధికి పచ్చగా ఉన్న పచ్చిక బయళ్లు, అడవులు, వ్యవసాయ భూములు అనువుగా ఉంటాయి. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆకర్షణీయమైన బాటిళ్లలో విక్రయించే తేనె కన్నా పల్లెల్లో సాధారణ పద్ధతుల ద్వారా సేకరించిన తేనెను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. అయితే మహిళా సంఘాల ద్వారా తేనెటీగల పెంపకం చేపట్టాలని తెలంగాణలోని ఐకేపీ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో 5 గ్రామాలను ఎంపిక చేసి తేనెటీగల పెంపకంపై ఆసక్తి చూపిన మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. 21 మంది మహిళలకు ఒక్కో యూనిట్ కేటాయించారు. మరో 10 నుండి 15 రోజుల్లో పెట్టెల నుంచి తేనె దిగుబడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తేనెటీగలకు సంబంధించిన జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ ఉపాధి కార్యక్రమంలో స్వయం సహాయక సంఘంలో సభ్యులు 5 రోజులలో 21 మంది యూనిట్గా ఏర్పడి వాళ్ళు తేనె ద్వారా మనకు మానవ అభివృద్ధికి ఏ విధంగా పనిచేస్తుంది, పంటకు అంటే ఇక్కడ ఆదాయం వచ్చే కార్యక్రమం ఒకటి ఉన్నది, పంటలకు దిగుబడి వచ్చే కార్యక్రమం ఉన్నది. 2 రకాలుగా మనకు లాభం ఉంది. కాబట్టి ప్రతిరోజు రైతు పొలంకి వెళ్తూ తను ఒక హాఫ్ అన్ అవర్ తన పంట పొలం చూసుకుంటూ ఈ యొక్క తేనెటీగలను ఎట్లా సంరక్షించుకోవాలా, దాని తర్వాత ఆదాయం ఏంది అనేది 2 రకాలుగా దీనిలో మనకు క్రోడీకరించబడ్డది. జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ ద్వారా ఎస్సీలకు 90% సబ్సిడీ, 4,000 రూపాయలు మాత్రం కట్టాలి. దాని విలువ 40,000. బీసీలు అయితేనేమో 80% ఉంటుంది సబ్సిడీ, 8,000 మాత్రమే కట్టాలి. ఈ ద్వారా మనకు 4 గ్రామాలకు సంబంధించిన మనకు 21 మందికి ఒక్కొక్కరు చొప్పున 10 బాక్సులు 210 బాక్సులు రావడం జరిగింది. ఈ ఇచ్చిన కాల పరిమితి 40 రోజులు కావస్తుంది. ఇంకొక 2-3 డేస్లో తేనె తీయడం జరుగుతుంది. ఈ తేనెతో ఒక సభ్యురాలకు నెలకు 15,000 ఆదాయం వస్తుంది. ఖర్చు 5,000 ఉంటుంది. అదేవిధంగా మొత్తానికి సంవత్సరానికి ఒక 40 నుంచి 50 కిలోల తేనె రాబడుతుంది. దాని విలువ ఒక 1,50,000 వస్తే అందులో 50,000 ఖర్చు పోను, 1,00,000 రూపాయలు అయితే లాభం వస్తుంది. తేనెటీగల పెంపకాన్ని సాధారణంగా మకరందం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో చేపట్టాలి. అటవీ సమీపంలో పూల తోటలు, పంట క్షేత్రాలు ఉన్న ప్రదేశాల్లో ఈ పెట్టెలను ఉంచాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల్లో ఈ పరిశ్రమ చేపడుతున్న మహిళలు కూడా ఇలాంటి ప్రదేశాలనే ఎంచుకున్నారు. ఒక్కో పెట్టెలో 80,000 నుంచి 1,00,000 వరకు తేనెటీగలు ఉంటాయి. ఒక్కో తేనెటీగ మకరందాన్ని సేకరించడానికి 5 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి పెట్టెను చేరుకుంటుంది. ఒక్క తేనెటీగ తన జీవిత కాలంలో సుమారు 40 నుండి 50 సార్లు మకరందాన్ని గూటికి తీసుకొస్తుంది. మకరందం లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రతి పెట్టెలో నిత్యం చక్కెర నీళ్లను తేనెటీగలకు ఆహారంగా అందించాలి. నెలకు 5 నుంచి 10 కిలోల చక్కెర అవసరం. అంటే ఒక్కో యూనిట్కు నెలకు 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకసారి ఒక ఈగ ఆడవీగ ద్వారా బయటకెళ్ళి అది 40 నుంచి 50 సార్లు ఆ తేనె మకరందాన్ని తీసుకొచ్చి తన తేనె తయారు చేస్తుంటుంది. ఇట్లా ప్రతి రోజుకు ఒక ఆడ తేనెటీగ రోజుకు 20,000 గుడ్లు పెడుతుంటుంది. ఒక బాక్స్లో 1,00,000 ఈగలు ఉంటాయి. కాబట్టి దీని ద్వారా మనవాడికి చాలా అభివృద్ధి చేస్తుంది, పంటకు కూడా అభివృద్ధి చేస్తుంది. గతంలో తేనె లేని ప్రతి ఇంట తేనె ఉండేది. ఇప్పుడంతా షుగరు, బీపీలు అంతా రకరకాల వ్యాధులతో సఫర్ అవుతారు. నిజంగా ప్రకృతికి ప్రేమించాలా, దాని ద్వారా మనకు లాభం ఉంటుందనే ఉద్దేశంతో ఐకేపీ ద్వారా డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు పీడీ ఆధ్వర్యం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తేనెటీగల పెట్టెలను అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు మహిళలు. చీమలు, ఎలుకలు వంటివి పెట్టెలోకి దూరకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. 40 రోజులకు తేనె చేతికొస్తుంది. ఒక్కో పెట్టెకు కిలో నుంచి కిలోపావు వరకు తేనె వచ్చే అవకాశం ఉంది. పొలం గట్ల వద్ద తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల పరపరాగ సంపర్కం ఎక్కువగా జరిగి పంట దిగుబడులు కూడా పెరగనున్నాయి. తేనెటీగల గురించి 5 రోజులు
కొండాపూర్లో ట్రైనింగ్ ఇచ్చింది సార్. 10 బాక్సులు మాకు వచ్చినాయి సార్. ఒక 10 ముళ్ళ 30 కిలోల తేనెనన్న వెళ్ళాలి. వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తున్నాం సార్. ఇక్కడ దినం తప్పించి దినము 2 కిలోల చక్కెర తెచ్చి ఇటు ఒక బాక్సుకు 1/2 కిలో చొప్పున గ్లాసులలో మేము పోస్తాం సార్. పంట చేనులు పెడతాం కదా, జొన్న కానీ మొక్కజొన్న కానీ శనగ కానీ తేనెటీగలు పూ తాగితే కొంచెం రోగాలు ఎవి రావు, పంట దిగుబడి వస్తుంది సార్. పూత బాగా ఊసింది, శనగ బాగా కాసింది, జొన్న కూడా బాగానే అయింది సార్. గ్రూప్ తరపున ఇచ్చిర్రు మనకు తేనెటీగలను. మేము మంచిగానే చేనులా పెట్టుకున్నాం, ఆధారం మంచిగానే అనిపిస్తుంది. 10 బాక్సులు పెట్టినాం సార్. పంట కూడా బాగానే ఉంది, పంట కాడికి కూడా మేము బాగానే వేసుకుంటున్నాం. అధికారుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రాల వద్ద పెట్టెలను అమర్చారు. శిక్షణలో పొందిన మెలకువల ప్రకారం ఉదయం, సాయంత్రం తేనెటీగల పెట్టెలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే మంచిగా ఉన్నది. ఈ తేనె వల్ల మాకు లాభం రా అని చెప్పి పెట్టినాం. ఇప్పుడు వేరే రోజులు కైకిలు వేయాలి, మనం ఇంత చక్కెరలు వేసుకుంటే దానికి లాభం అనేది చెప్పి రావాలని చెప్పి అది కోరిక. దానివల్ల మేము ఇంకా తేనె తీయలేదు, ఇంకో 15 రోజులు అయితే తీస్తాము. కానీ రోజు అంటే ఖర్చు, దీన్ని పెట్టుబడి అంటే ఒక 5,000 6,000 దాకా వస్తుంది. ఒక 18,000 దాకా వస్తాయి. అందులోకి ఒక 6,000 ఖర్చు పోయినా మాకు ఒక 12,000 మిగులుతుండొచ్చు. 10,000 మిగిలినా మాకు సంతోషమే అని చెప్పేసి మేము తెచ్చుకున్నాం. తేనెటీగల పెంపకం చాలా సులభం. తగిన శిక్షణ తీసుకుంటే ఎవరైనా ఈ పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. మకరందం అధికంగా లభ్యమయ్యే ప్రదేశాలు అయితే తేనె అధికంగా ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయానికి అనుబంధంగా దీనిని నిర్వహించుకుంటే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.